తెలివికి నేను మెచ్చుకుంటున్నా. మీరు లక్ష్యం వచ్చిందంటే మీ సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. అటువంటిది. ఎందుకంటే డైనమిక్ డ్యాషింగ్ లీడర్ ఆయన. మరి అదేవిధంగా బీసీ సంఘం అధ్యక్షుడు రాజేందర్ గారికి, అదేవిధంగా నీల వెంకటేష్ గారికి, ఇంకా చాలా మందికి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈటన్ కుమార్ గారికి, రాము గారికి, రమేష్ బాబు గారికి, లక్ష్మణ్ గారు చెప్పినారు. ముఖ్యంగా మీరు ప్రధానమైన డిమాండ్ రెండు. ఒకటి, దాదాపు 3700 మందికి స్కేల్ ఇవ్వాలి. రెండవది, వారసులు దాదాపు 1600-1700 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ రెండు డిమాండ్లు న్యాయమైనవి, తప్పనిసరి. మేమందరం మీ పచ్చాన నిలబడి, ముఖ్యమంత్రి గారు మీ డిమాండ్ల మీద సానుకూలంగా ఉన్నాడు. ఆయన స్టేట్మెంట్ చూస్తుంటే అర్థమవుతుంది. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి. గ్రామీణ వ్యవస్థ పటిష్టం కావాలంటే ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ పటిష్టం కావాలి. రెవెన్యూ వ్యవస్థను పాలకులు, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా దాన్ని పటారూపంగా చేశారు. మీ పాత్ర ఊళ్ళో చాలా విఆర్ఏలు కీలకమైనటువంటి. ఏ ఇల్లు ఎట్లున్నది, ఏ ఇంట్లో ఎవరున్నారు, ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు, పుట్టినోళ్ళు ఎవరు, సచ్చినోళ్ళు ఎవరు, ఎంత భూమి ఉంది, ఎంత బంగారం ఉందో మొత్తం వ్యవస్థ. ఒకప్పుడు మా నాయన పోలీస్ పటేల్, మాది పటేల్ కూడా. అయితే అప్పుడు విఆర్ఏలు ఉంటుంది. వాళ్ళన్నీ కూడా సాయంత్రం అందరూ వచ్చి మా నాయనకి చెప్పేవారు, పలానా వాళ్ళు ఇట్లా పిల్లలు ఉంటారు, పలానా వాళ్ళు ఇట్లా ఒకరు చనిపోయారు. ఇట్లా మొత్తం వ్యవస్థ అంతా విఆర్ఏల చేతులు ఉంటుంది. ఇది మర్చి నాయకులు, ముఖ్యమంత్రులు, పాలకులు తమ బ్రాండ్ కోసం వ్యవస్థను అంతా చిన్నా భిన్నం చేసిపోయారు. ఈ వ్యవస్థను మళ్ళా పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన మాటల్లో, ఆయన స్పీచ్లో కనిపిస్తుంది. తొందరలో మీ ప్రచార కొదండరాం, మేము హరగోపాల్ సార్, ఇంకా ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారికి చెప్తే ఇదే రకం, చేసే రకం, వినడమే కాదు చేసే రకం కూడా ఆయనతోటి మాట్లాడి మీకు డిమాండ్ న్యాయమైనటువంటివి అని చెప్పి నచ్చజెప్పి తీసుకుని వస్తాం. ఇప్పటికే గ్రామ పాలన అష్ట కష్టాల పరి గ్రామాలలో భూములు ఏమున్నాయి, ఏమవుతున్నాయి, ఎవరి భూమి ఎట్లా, బంజర్ భూమి ఏది, గుట్టలు ఎక్కడున్నాయి, అడవులు ఎక్కడున్నాయి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, వాగెంత, వాగు వంకలేంటి, ఈ వ్యవస్థ అంతా తెలియక ఎవరినో కొత్త నేస్తారు, ట్రాన్స్ఫర్ పెట్టారు. వెనకటికి ఇట్లా లేదు. ఆ విఆర్ఏనే ఊళ్ళున్న భూముల సంగతి అంతా వాళ్ళ జాతకాలన్నీ చెప్తుండే. ఇప్పుడు అది లేదు. అప్పుడు రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారు. అయితే అందులో ఉన్న లోపాలు సరిచేస్తే బాగుండేది. అది ఆలోచించకుండా రద్దు చేశారు. చేసిన తర్వాత భూములు ఏమైపోయినాయి, ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఒక దారికి వస్తుంది. మళ్ళా విఆర్ఏలందరూ రావాలి. ఇంకా ఈ వ్యవస్థకు మీకు జాబితా, విఆర్ఏలకు మీ ఏ పంటలు వానలు పడ్డప్పుడు, వర్షాలు పడ్డప్పుడు, కరువు కాలంలో వర్షాల వల్ల, కరువుల వల్ల పంటల నష్టం దెబ్బతిన్నది అని ఇప్పుడు ఏం లేదు. గ్రామ పంచాయతీ ఆఫీస్లో కూర్చొని ఏ పంటల నష్టం చెప్పంటే ఒకటే గంటలు అయిపోతుంది వాళ్ళ దగ్గర. మనం ఎక్కడ పోరు చూడం. అదే విఆర్ఓలు ఉంటే తిరిగి చూసామంటారు కదా, సాయంత్రం దాకా తిరిగి వచ్చి చూస్తారు. వీళ్ళు ఎందుకంటే ఎక్కడ పాము ఉన్నాయి, ఎక్కడ తెలుగుంటాయి అని చెప్పి అడుగు కూడా పెట్టారు. వాళ్ళు ఏ ఆఫీసర్ కూడా అడుగు పెట్టినటువంటి పరిస్థితి. పొలాలు తెలియదు, ఇవన్నీ తెలియదు కదా, నెంబర్లు తెలియక. కాబట్టి మీరుంటే ఎవరి పొలం ఎక్కడుంది, వాళ్ళ పొలాలు నష్టపోయిన వర్షాల వల్ల కానీ, కరువు కాటకాల వల్ల కానీ, ఏదైనా నష్టపోతే అవి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఒకే రోజున వస్తుంది. ఇప్పుడు కంప్యూటర్ యుగం, డిజిటల్ ప్రపంచం. ఈ డిజిటల్ యుగంలో రాష్ట్రంలో సిఎల్ఆర్ ఆఫీస్లో కూర్చొని రాష్ట్రంలో ఎంత పంట నష్టం జరిగింది, ఎంత భూమికి వరదల వల్ల, కరువుల వల్ల దెబ్బతిని చెప్పాలంటే ఒకటి రోజు తెలుసుకుంటారు. ఎప్పుడు అది విఆర్ఏ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి గ్రామాల జాతకం మీ చేతుల్లో ఉంటుంది. ప్రతి ఇల్లును, ప్రతి పొలాన్ని, ప్రతి పంటను మీరందరూ చూసి
కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ ఉద్యోగ భద్రత గురించి, మీ యొక్క జాబ్ చార్ట్ పెద్దలు చెప్పినట్టు జాబ్ చార్ట్ గురించి పటిష్టమైనటువంటి రూపకల్పన చేసే విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి అదేవిధంగా రూపొందిస్తాం. ముఖ్యమంత్రి గారు ఏంటిదంటే గ్రామీణ వ్యవస్థలు, పాలన వ్యవస్థను పటిష్టం చేయాలని ఆయనకు ఉన్నది. ఎన్నికలలో గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతాయి, పోతే వాళ్ళు ఎవరు పట్టించుకోరు. కానీ రెవెన్యూ వ్యవస్థ అంతా అల్లకల్లోలమైంది. భూముల పంచాలు, రెవెన్యూ కష్టాలు, అజైడ్ భూములు, ప్రతి దాని మీద ప్రాబ్లమ్స్, లిటిగేషన్ ఉన్నాయి గ్రామాలలో. కాబట్టి మళ్ళీ మీరు వస్తేనే ఏ భూములు ఎవరు కబ్జాలు ఉన్నారు, పాలెంలు ఎవరు, పంచాయతీ ఎవరు, వారసులు ఎవరు, అవన్నీ చెప్పుకొని పటిష్టమైనటువంటి రెవెన్యూ వ్యవస్థ నిర్మించాలంటే వీఆర్ఏలు అవసరం. కాబట్టి మీకు గురించి తప్పకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పి మీరు మీ యూనియన్ వాళ్ళతో మొత్తం డిమాండ్లన్నింటినీ ప్రాక్టికల్గా తీసుకొని లచ్చిరెడ్డి గారికి అయితే మొత్తం అనుభవం ఉంది. ఆయన ఛాంపియన్ ఉంది. కాబట్టి లచ్చిరెడ్డి గారి మీద ఎక్కువ బాధ్యత ఉంది అందరికంటే. ఆయన అందరి గురించి కొట్లాడుతున్న మీ గురించి ఎట్లా కొట్లాడాలని. కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి. మీ డిమాండ్లను సాల్వ్ అవుతాయి. మీ యూనియన్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మంచిగా మీ డిమాండ్ నెరవేరేటటువంటి మనుషులను తీసుకొచ్చింది లీడర్గా. కాబట్టి మీ డిమాండ్ పరిష్కారం కావాలి. ఇదే సందర్భంగా మీరు ప్రతి గ్రామం నుంచి వచ్చారు కాబట్టి, చాలా గ్రామాల నుంచి వచ్చేటోళ్ళు కాబట్టి, మీరు గ్రామాలల్లో మన పిల్లలు బాగుపడాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళే పైకి వస్తున్నారు. మోడీ, ప్రధానమంత్రి మోడీ చదువుకున్నారు కాబట్టి ప్రధానమంత్రి. ఆయన చిన్న ఉన్నప్పుడు బీద ఇంట్లో పుట్టిండు. రైల్వే ప్లాట్ఫారం మీద ఛాయ్ అని అనుకుంటుంది. అసలు ఛాయ్ ఎందుకు ప్రధానమంత్రి అయ్యాడు? చా అన్నాడు ప్రధానమంత్రి అంటే చదివడం వల్ల. ఉమాభారతి, మాయావతి ఓ దళిత కుటుంబంలో పుట్టింది, ఓ బీద కుటుంబంలో పుట్టింది. ఆమె చీఫ్ మినిస్టర్కి ఎట్లా పోయింది? చదువుకున్నది కాబట్టే పోయింది. మేము కూడా మీ పిల్లలు చదువుకోవాలని, పేదలు ఉంటారు, చదువుకునే స్తోమత లేని వాళ్ళు ఉంటారని హాస్టల్ పెట్టించడం, గురుకులాలు పెట్టించడం, కొట్లాడి స్కాలర్షిప్లు పెట్టించడం, ఫీజులు ఇంజనీరింగ్ ఏ కోర్స్ అయినా ఫీజులు ప్రభుత్వమే కట్టించడం చేశాం. కాబట్టి మీరు పుట్టాడు కష్టాలు పడ్డారు. మంచి తిండి తిని సుఖపడలేదు, మంచి బట్ట కట్టి సుఖపడలేదు. మీ పిల్లలు చదువుకుంటే వాళ్ళు కలెక్టర్లు అయితే, ఆఫీసర్లు అయితే తప్పనిసరి మీ కష్టాలు తీస్తాయి. మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది, మీ కుల గౌరవం పెరుగుతుంది. అందుకే మీ పిల్లలకు చదివించాలని, ఆ గ్రామాలలో ఉన్న వాళ్ళందరినీ చదివించాలని. అమెరికా డెవలప్డ్ కంట్రీ. ఎట్లా డెవలప్డ్? 100% ఉన్నత విద్యావంతులు. జపాన్ పెద్ద డెవలప్మెంట్ కంట్రీ. ఎట్లా 100% కూడా విద్యావంతులు. ప్రపంచంలోని ప్రతి దేశం ఏదైతే అగ్రదేశంగా ఉందో వాళ్ళందరూ బాగా చదువుకున్నప్పుడే దేశం అగ్రదేశంగా అయిపోయింది. కానీ దురదృష్టవశాత్తు మనం అనేక పోరాటాలు చేసిన తర్వాత స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు, ఇవన్నీ స్కీమ్లు వచ్చినాయి. ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రం నిన్ను లేవు. మనం కొట్లాడి మీ పిల్లలందరినీ తీసుకొని పోయి యుద్ధాలు చేసి పోరాటాలు చేసి పెట్టుకున్నాం. కాబట్టి మీరు రూలాగా చెప్పి ప్రతి బీదోళ్ళు చదివిన మీకు ఎవరైనా ఇబ్బంది ఏమిస్తే మీతో చదువుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను చిట్టి రాసి మీ అందరికి ఇప్పిస్తాను. ఎందుకంటే ఇది సందర్భం కాదు, కానీ మీరు ప్రతి గ్రామం నుంచి ఉన్నారు కాబట్టి ఇది ఒక సామాన్య లాభం. బీసీ కులగణన కూడా మీరు చాలా మంది పోటీ చేస్తున్నారు. కులగణన మనం గుర్తునే పెట్టింది. ఏ కులం ఎంతమంది ఉంటారు, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమి. చాలా మంది అంటున్నారు అన్నమ్మ బంగారం ఇస్తుంది అని అడుగుతున్నారు. బంగారం ఎందుకు చెప్తారు? ఎవరు చెప్తలేడు, అప్పులు చెప్తున్నారు అందరూ. హుషారు, మీ హుషారు మీకు ఉండాలి. కాబట్టి కులగణను మనం అందరం సపోర్ట్ చేయాలి. మీ కులాలు చెప్పుకోవాలి. భవిష్యత్తు లోపల మన కులం సర్టిఫికేట్ కావాలన్నా, ఆదాయం సర్టిఫికేట్ కావాలన్నా ఆ రికార్డు చూసి అప్పుడే ఇచ్చేస్తారు. కానీ ఆఫీసులు తిరగవలసిన అవసరం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులగణన లోపల నమోదు చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అది మీ గ్రామాలలో ప్రచారం చేయాలని చెప్తూ, మీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి పిల్లగాన్ని చదివించాలని మీరు ప్రచారం చేయాలి. ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, తప్పనిసరి హాస్టల్లో లేపిస్తాను అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.